నమస్కారం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్విని దత్ భారీ ఎత్తున నిర్మించారు. హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలోని దీపికా పదుకొనే, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. కల్కిని చూసిన కొందరు సినిమా అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. అయితే బాలీవుడ్ లేదు, హాలీవుడ్ లేదు, అంతా రెబల్హుడ్ అంటూ అభిమానులు అంటున్నారు. సినిమా ఇంచుమించు 2000 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మూవీలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్గా ప్రతినాయకుడి పాత్రలో కమల్ హాసన్ పోషిస్తున్నారు. అయితే దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. 1985లో వచ్చిన గిరాఫ్తార్లో నటించారు వీరిద్దరూ. ప్రయాగ్రాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించి 3వ చిత్రంగా నిలిచింది. ఇదే చిత్రంలో రజనీకాంత్ కూడా నటించడం విశేషం. అయితే కల్కిలో ప్రభాస్ రైడ్ చేసిన వెహికల్ను మహేంద్ర రీసెర్చ్ వ్యాలీ టీంతో పాటు కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజనీరింగ్ వారి సహకారం అందించారు. అయితే ఈ ఒక్క కారు కోసమే 4 కోట్లు ఖర్చు పెట్టారట. కమల్ హాసన్ ఇందులో సుప్రీం యాస్కిన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో ఆయన కనిపిస్తున్న లుక్ కోసం అనేక టెస్టులు కూడా చేయడం జరిగిందంట. చివరకు చిత్ర బృందం లాస్ ఏంజల్స్ వెళ్ళి హాలీవుడ్లో సినిమాలకు పనిచేసిన మేకప్ నిపుణులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అశ్వత్థామ పాత్ర పోషిస్తున్న అమితాబ్ వయసు 81 సంవత్సరాలు. టీంలో అత్యధిక వయసు కలిగిన వ్యక్తి ఆయన. అశ్వత్థామ మేకప్ వేయడానికి 3 గంటలు పడితే ఆ మేకప్ తీయడానికి 2 గంటల సమయం పట్టేది. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్ కోసం అమితాబ్ చాలా కష్టపడ్డారట. మనం, సైరా నరసింహారెడ్డి తర్వాత అమితాబ్ నటించిన తెలుగు చిత్రం అయితే ఇదే. కల్కి కథ 3 ప్రపంచాల మధ్య సాగుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించారు. భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులు కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీ పట్టణాన్ని ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఇక అన్ని వనరులు కలిగిన ఆకాశంలో కాంప్లెక్స్ను డిజైన్ చేశారు. అయితే సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించడం జరిగింది. వీటి అవుట్లుక్ కోసం మొత్తం విఎఫ్ఎక్స్లోని చూపించడం జరిగింది. ఇందుకోసం దాదాపు 700 విఎఫ్ఎక్స్ సెట్లను ఉపయోగించారు. ఫ్రేమ్ ఫోకస్, డిఎస్ఈజీ, ది ఎంబెస్ విజువల్ ఎఫెక్ట్స్ తదితర సంస్థలు ఈ మూవీకి పనిచేశాయి. హాలీవుడ్ చిత్రాలైన హ్యారీ పోటర్, డ్యూన్, బ్లడ్ రన్నర్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టీం ఈ కల్కి మూవీ సినిమా కోసం పనిచేసింది. ఈ మూవీకి కల్కి 2898 AD అనే టైటిల్ పెట్టడం కూడా ఒక లాజిక్ ఉంది. అయితే మూవీ ట్రైలర్లోని ఒక వ్యక్తి మాట్లాడుతూ 6000 సంవత్సరాల క్రితం కనిపించింది, ఇప్పుడు ఆ పవర్ వచ్చిందంటే అని అంటాడు. 2898వ సంవత్సరం నుంచి 6000 సంవత్సరాన్ని తీసివేస్తే వచ్చేదే 3102 సంవత్సరాలు. అంటే కృష్ణ పరమాత్మ అవతారం ముగించిన సంవత్సరం అంటే 2898 ADలో మళ్ళీ మహావిష్ణువు కల్కిగా అవతరించబోతున్నాడనే అర్థం. ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం ఐమాక్స్ డిజిటల్ కెమెరాని ఉపయోగించారు. యారీ అలెక్స్ 65 యారీ DNA లెన్స్ను ఉపయోగించి 6.5K రెజల్యూషన్లో మూవీ తీయడం వల్ల ఐమాక్స్ ఫార్మాట్కు ఆఫ్ స్కేలింగ్ ఈజీ అయ్యింది. అయితే దీనివల్ల పిక్చర్ క్వాలిటీ కూడా స్పష్టంగా ఉంటుందని వ్యక్తం చేశారు. ఈ టెక్నాలజీ వాడి తీసిన తొలి భారతీయ చిత్రం కల్కి చిత్రమనే చెప్పుకోవచ్చు. మరిన్ని విశేషాలతో మరలా మనం కలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ చూస్తూ ఉండండి. మా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.